హాయ్ హలో ఫ్రెండ్స్, అందం ఆరోగ్యం అనుబంధం హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అను. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలు అయితే ఉంటాయి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేయడం వల్ల నా ఓల్డ్ వీడియోస్ అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు వీడియోలో కొంతమందిలో హై బీపీని చూస్తుంటాము. ఈ హై బీపీని కంట్రోల్ చేయడానికి లైఫ్ స్టైల్లో ఈ మార్పులు చేయాలట. మరి అవేంటో నాతో పాటు మీరు ఫాలో అయిపోండి. రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేస్తే మన హై బీపీని కంట్రోల్ చేయవచ్చని చెప్తున్నారు. ఆ పనులు ఏంటో, వాటితో బీపీ ఎలా కంట్రోల్ అవుతుందో చూసేద్దాం. అధిక రక్తపోటును నియంత్రించుకుంటే ఆరోగ్య సమస్యలను ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బీపీ అనేది దీర్ఘకాలిక సమస్యలను పెంచుతుంది. మరి దానిని కంట్రోల్ చేయడానికి మనం ఒక జీవన శైలిని ఏర్పరచుకుంటే చాలా మంచిది. ఈ మార్పులను వీలైనంత త్వరగా ఆచరిస్తే తర్వాతి రోజుల్లో బీపీ ప్రభావం ఎక్కువగా ఉండదని చెప్తున్నారు. ఇంతకీ బీపీని కంట్రోల్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన మార్పులు ఏంటో, వాటి వల్ల పొందే బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటగా వ్యాయామం. జిమ్కు వెళ్ళి కష్టపడాలని నిపుణులు చెప్పట్లేదు, కానీ శారీరకంగా మాత్రం కాస్త వ్యాయామం చేయాలని అంటున్నారు. దీనివల్ల రక్తపోటు కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. పైగా గుండె సమస్యలను దూరం చేయడంలో ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. వాటితో పాటు మనం వాకింగ్ చేస్తూ ఉంటే బీపీ అదుపులో ఉంటుందని నేను అనుకుంటున్నాను. బీపీ ఉండేవారు డైట్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా తీసుకోవాలి. సోడియం తగ్గించడంతో పాటు కొన్ని ఫుడ్స్ని రెగ్యులర్గా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్ ఫుడ్స్ డైట్లో ఉండేలా చూసుకోవాలి. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. మరొకటి బరువు సమస్య. ఖచ్చితంగా బరువును అదుపులో ఉంచుకోవాలి. మన శరీర బరువు బీపీని పెంచడంతో పాటు ఆరోగ్య సమస్యలను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు పెరుగుతాయి. అందుకే బరువును కంట్రోల్ చేయాలని సూచిస్తున్నారు. మరొకటి ఒత్తిడి, ఆందోళన. ఒత్తిడి కూడా బీపీని పెంచేస్తుంది. దీనిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా, డీప్ బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. అవి బరువును తగ్గించడంలోనూ హెల్ప్ చేస్తాయి. మరియు నిద్ర. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీ హై బీపీ కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి వర్క్ టెన్షన్ వలన నిద్రపోవడానికి సరైన సమయం కుదరదు. ఇలాంటి వారు తప్పక నిద్రపోయేలా చూసుకోండి. ఒకటి ముఖ్యమైన విషయం, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే ఖచ్చితంగా దానిని లిమిట్ చేయాలని సూచిస్తున్నారు. స్మోకింగ్ అయితే పూర్తిగా మానేయాలని చెప్తున్నారు. స్మోకింగ్ వల్ల బీపీ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుందట. ఖచ్చితంగా డాక్టర్ చెప్పినటువంటి సలహా, మనం తీసుకునే అటువంటి మందులు రెగ్యులర్గా తీసుకొని పైన చెప్పిన మార్పులను లైఫ్ స్టైల్లో చేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల మన లైఫ్లో ఉన్నటువంటి హై బీపీని కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. మరి ఈ వీడియోలో చెప్పినట్లుగా హై బీపీ ఉన్నవాళ్ళు ఈ చిట్కాలన్నీ పాటించి కొంతవరకు హై బీపీని కంట్రోల్ చేసుకోవచ్చని అనుకుంటున్నాను. మరి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓల్డ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఆ వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను.